గుర్తుందా? నువ్వు చేసిన అవమానాలకి, నువ్వు కూసిన కూతలకి అందరూ నిన్ను సీకొడుతుంటే నేను బతిమలాడి మరి నీ మీదుండే కోపాన్ని పోయేలా చేశాను కదరా. కానీ ఇంతలోనే నీకేం పుట్టిందిరా? పశువులాగా ప్రవర్తిస్తున్నావు. అసలు వీడు మనిషి అయితేనే కదా. నువ్వు నిజంగానే పశువురా. ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు? ఎవడ్రా పశువు? చెప్పు, ఎవడ్రా పశువు? తమ్ముడు, వదిలేయ్ తమ్ముడు. నన్నే చంపాలని చూస్తావరా? నన్నే చంపాలని చూస్తావా? ఇక జీవితంలో నీ మొహం చూస్తే చెప్పు తీసుకొని కొట్రా. బావా, అది కాదు బావా. నువ్వు మాట్లాడక చిట్టమ్మా. మాట్లాడే అర్హత నీకు లేదు. అక్క, ఈ యదో గురించి ఇంకా ఆలోచించుకో. ఈ ఊరి నుంచి వెళ్ళగానే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం. లేదంటే నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా ప్రాణాలు తీస్తాడు. వీడు రాక్షసుడు. చంపేస్తాను ఖచ్చితంగా. నీ అక్కని, దాని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను. అదే జరగాల్సి వస్తే మా అక్క కంటే ముందుగా నేనే నిన్ను చంపేస్తాను రా. నీకేటైందిరా? తాయెత్తు కట్టాను కదరా, అయినా ఇలా మారిపోయావేట్రా? రే అనియా, తాయెత్తేమిందిరా? తాయెత్తా? తాయెత్తా? నాకు తాయెత్తు కట్టేంత దమ్ము ఎవడుకుంది? తాయెత్తు లేదు, గాడి గుడ్డు లేదు. ఈ నీలాంబర్ చావు నా చేతిలోనే రాసిపెట్టుంది. అర్థమైంది బావా. బావా, నువ్వు అన్నీ అపార్థం చేసుకోకు. ఆడి చేతికి తాయెత్తు లేదు. ఆడిన నాటకాలే మళ్ళీ మళ్ళీ ఆడటానికి మీకెలా ఉందో గానీ నాకు మాత్రం సిగ్గేస్తుంది చిట్టమ్మ. వీడు చేసే ఏదో పనులు కవర్ చేయడానికి మళ్ళీ ఆ తాయెత్తు నాటకం ఒకటి. మీ కళ్ళబొల్లి కబుర్లు వెళ్ళి ఇంకెవరికైనా చెప్పుకోండి. పదక్క. బావా, అసలు తాయెత్తు ఎందుకు తీసావురా? అనియా, అనియా, రే అనియా, 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 అనియా లేరా? అనియా, అనియా. లేరా అనియా? ఏటైంది సిటీ? ఏటి కాలేదురా. నువ్వేట్ చేస్తున్నావు నీకు తెలియదు, కానీ జరగాల్సిన గౌరవం అంతా జరుగుతుంది. దీనంతటికీ కారణం ఆ పశుపతి.
ఇక నీకేం కాదులేరా. పద. చూసావా తమ్ముడు, ఆ భాస్కర్ ఎంతకి తగ్గించాడో. నువ్వు బాధపడక. ఇంకొకసారి నీ జోలికొస్తే వాడి ప్రాణాలు తీసేస్తాను. బావా బావా, నేను చెప్పేది విను బావా. అసలు ఏం వినక్కర్లేదు. లోపల పిలుస్తున్నారో వెళ్దాం పదండి. పలక. పద. అమ్మా వైష్ణవి, ఊరి జనమంతా నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఈ రథాన్ని కదిలించి నువ్వే అసలైన జమీందారీ వారసురాలివని నిరూపించుకో తల్లి. అలాగే గురుగారు. అమ్మా లత, ఆ కొబ్బరికాయ అందుకో అమ్మా. అలాగే. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ కొబ్బరికాయ కొట్టమ్మా. స్వామి, నేనేంటి వారసురాల్ని కాను కాబట్టి రథం కదలదని కూడా నాకు తెలుసు. కాకపోతే వేర్నారాయణ బాబాయ్ కోసం మాత్రమే వచ్చాను. ఇందులో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించు స్వామి. నేను చేసే పనుల్లో ఎలాంటి స్వార్థమో లేదు. నిస్వార్థంగా చేస్తున్నాను. ఇక నవ్వే దిక్కు. జై శ్రీరామ్, 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 గోవింద. నేనిలా చెప్తున్నానని జనాలందరూ తప్పుగా అనుకోకండి. ఊరి జనాలంతా వచ్చి తాడు పట్టుకొని నిలబడండి. మొదటిగా ఈ ఊరి జనాలంతా కలిసి ఈ రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తారు. రథం కదిలిందా? ఈ రథంలో మహిమ లేనట్టే. కదల్లేదా? ఖచ్చితంగా రథంలో మహిమ ఉన్నట్టే. రథం ఎలా కదలతో నేను చూస్తాను రా. కోటేరి ఆవాహయామి, కోటేరి ఆవాహయామి, ఆవాహయామి. వెళ్ళి ఆ రథాన్ని కదిలించు. కదిలించలేను ఏలిక. ఏ, ఎందుకు కదిలించలేవు? అది నాకు సాధ్యమయ్యే రథం కాదు ఏలిక. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు. ఆయన జోలికెళ్తే ఎన్ని జన్మలైనా నేను ఇలాగే ప్రేతాత్మలాగే ఉండిపోవాల్సి వస్తుంది. నా వల్ల కాదు, నన్ను క్షమించు ఏలిక. ఓ దుష్ట శక్తి ముందు ఓ దైవశక్తి ఎంత? సరే, ఇక్కడే తగలబడ.
నీ అక్కరొచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే ఏలిక. లాగండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. 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 చూశారు కదా, ఇంతమంది కలిసి లాగిన కదల్లేని రథం ఇంకాసేపట్లో మా వైష్ణవీదేవి చెయ్యి వేయగానే కదులుతుంది. అప్పుడైనా నమ్మండి, తనే మా ఇంటి వారసురా. అవతారం ఇంకా సేపట్లో చిట్టమ్మ ఆ తాడుని పట్టుకోవడం, అందులో మనం పెట్టిన సూదులు గుచ్చుకోవడం, చేతి వెంట రక్తం జలజల ఏరులై పారడం, వెంటనే చిట్టమ్మ కెవ్వుమని అరవడం జరగడం ఖాయం కదరా? ఖచ్చితంగా అక్క. అక్క, ఆ సన్నివేశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఏమే, సిట్టమ్మ రథం లాగినదంటే సిట్టమ్మ వాళ్ళ వారసురాలని తెలిసిపోతాదే. పొరపాటుని తెలిసినాదో ఆ రథం చక్రాల కింద మన ఇద్దరినెట్టి ఎక్కించేస్తాడా ఏరనారాయణ. అమ్మ వైష్ణవీదేవి, దేవుణ్ణి స్మరించి రథం ముందుకు లాగమ్మా. స్వామి, నేను వారసురాల్ని కాదు. రథం ఎలాగూ కదలదు. ఈ జనాల ముందు అపస్వాలు కాకుండా నువ్వే కాపాడు స్వామి. రథం కదలదు, ఈ పశుపతి కదలనివ్వడు. ఏమైందమ్మా? అవతారం ఏమైందక్క? ఇంకేమవుతుందిరా, మేము పెట్టిన సూదులు దిగుంటాయి. ఏమైంది బాబాయ్? ఈ పూలలో ఏవో మూలలున్నాయి బాబాయ్, చేతికి గుచ్చుకున్నాయి. అయ్యో, రక్తం. అయ్యో భగవంతుడా, శుభవాణి రథం లాగుతుంటే ఈ అశుభం ఏంటి తండ్రి? వీరనారాయణ, ఆ పువ్వుల్లో ఏమున్నాయో చూడు. ఎవరు వీటిలో సూదులు పెట్టారమ్మా?
మన వైష్ణవిదేవి రథం లాక్కూడదని ఇలాంటి దరిద్ర పని చేశారమ్మా. నిజమే వీరనారాయణ గారు, ఈ వైష్ణవి మీ వారసురాలు కాదని నిరూపించడానికే ఈ పని చేసినట్టున్నారు. వాళ్ళెవరో ఇక్కడే ఉండుంటారు, వెతికి పట్టుకుందాం. కోటేరి, వెళ్ళి ఆ తాగుబోతుగాన్ని ఆవహించు. నీ విశ్వరూపం చూపించు. ఓ ఆలయ ప్రాంగణాన్ని వల్లకాటిగా మార్చేయి. నాటకాలు ఆడతారా? నాటకాలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ముందు పోయి ఇక్కడి నుంచి. నేను పోవాలా? నేను పోవాలా? పోవాల్సింది నేను కాదురా, నువ్వు. ఏడలా మాట్లాడుతున్నావా? తప్పు తాగి మర్యాద లేకుండా వీరనారాయణ బాబాయ్ని ఎరా పోరాంటావా? నువ్వు అసలు ఈ జమీందారు వారసురాలవే కాదు. ఆ విషయం ఊరు జనాలందరికీ తెలిసిపోద్దని మీరే పూలలో సూదులు పెట్టేసి రక్తం వచ్చినట్టుగా నాటకం ఆడతారా? నాటకాలు ఎర్రి జనాలారా, ఎప్పటికైనా అర్థమైందా వీళ్ళు చేసే మోసాలేంటో? దారికి పోయే దానమును తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాలని చెప్పించి నమ్మించేయడానికి చూస్తున్నారు. ఇంకా ఆలస్యమండి, తిరగబడండి, తిరగబడి వీళ్ళని సాగొట్టండి. అనుకున్నా ఇదంతా నీ పనా? చిట్టమ్మా, వెళ్ళి వాణ్ణి కొట్టు. బాబాయ్, నేను చెప్తున్నాను, వెళ్ళి వాణ్ణి కొట్టు. చిట్టమ్మ వాణ్ణి కొట్టడం ఏంటండి? నేనెళ్ళి వాణ్ణి చావగొడతాను. కాంతమ్మ, వాడు వీరన్న కాదు. ఎదురుగా వీరన్న కనబడుతుంటే వీరన్న కాదంటారేంటండి? మీకు చెప్పిన అది అర్థం కాదు రవిచంద్ర. చిట్టమ్మ, ఆలస్యం చేయకు, వెళ్ళి కొట్టు. నువ్వు మంత్రశక్తులకు ఎదురుగా నిలబడి ఎదిరించేది ఈ చిట్టెమ్మ మాత్రమే. ఈ చిట్టెమ్మ ముందు నా మంత్రశక్తులేవి పని చేయడం లేదే. వెళ్ళు చిట్టమ్మ. నన్నే కొడతా, కొట్టు. ఏలిక, నేను వద్దని చెప్పినా మీరు వినలేదు. చూశారుగా ఎంత అవమానం జరిగిందో. చూస్తారేంట్రా? ఈ వీరన్న గారిని తీసుకెళ్లి పక్కన పడేయండి. తాగుబోతు వెధవ. ఈసారి కాంతమ్మను ఆవహించు. ఓ చిట్టెమ్మ ఎలా కొడుతుందో నేను చూస్తాను. అలాగే ఏలిక. రే వీరనారాయణ, రే వీరనారాయణ, రే వీరనారాయణ. కాంతమ్మ, మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా, తల్లి కొడుకులు కలిసి యదవ నాటకాలు ఆడుతున్నారా? ఇది మీ వారసురాలు కాదని మీకు తెలుసు. అయినా ఈ జనాల్ని
పిచ్చి ఎదవల్ని చేసి ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి రాయించాలనే కదా దీన్ని తీసుకొచ్చారు. కాంతమత్త ఏంటి అలా మాట్లాడుతున్నావా? చిట్టమ్మా నోరు ముయ్యవే సిగ్గులేని దానా. ఆ ట్రస్ట్ వాళ్ళని మోసం చేయడానికి నిన్ను అడ్డం పెట్టుకున్నారని నీకు తెలీదా? లేదంటే నాకు తెలీదా? బావా చూడు మీ అమ్మ ఎలా మాట్లాడుతుందా? సారీ చిట్టమ్మా, మా అమ్మ ఏం మాట్లాడినా నేనేం అనలేను, నేనేం చెప్పలేను. ఆమె నాపడం నా వల్ల కాదు. చిట్టమ్మా ఆలస్యం చేయకు. ఇందాక వాండి కొట్టినట్టే కాంతమ్మని కూడా కొట్టు. బాబాయ్ నేను మా అత్తను కొట్టడం ఏంటి? అవును చిట్టమ్మా, ఇప్పుడది కాంతమ్మ కాదు, ఆ పశుపతి ఆధీనంలో ఉంది. కొట్టుదాన్ని. చిట్టమ్మా, మా అమ్మ ఒంటి మీద చేపడిందో ఇంకా జీవితంలో నా మొహం చూడలేవు చిట్టమ్మా.